చీకటి తెరలను చీల్చే వెలుగులు తెచ్చేసామి కూడా రేపటి తరముల భవితను రాస్తూ నడిపే నాయకుడా ఆనందం నీ వల్లే అంటుంది ప్రతి పల్లె ప్రతి ఇంటికి ఉన్నావు నువ్వెద్దోడల్లే మళ్ళీ నువ్వే రావాలి మా బతుకులు వెలిగించాలి పేదోడికి అండగా నిలిచే రాజ్యమే నిలవాలి. మాడుగుల ప్రధాన కేంద్రంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి కార్యాలయాన్ని అభ్యర్థి పైలా ప్రసాదరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో పాటుగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ, బీజేపీ నాయకులు పుట్ట గంగయ్య, ఇతర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాయకులు ప్రసంగించారు. అతీగతి లేకుండా పోయిన మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేయాలంటే కూటమి అభ్యర్థి పైలా ప్రసాదరావుని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో అన్యాయం, అక్రమం శృతిమించిపోయాయని వాటిని నియంత్రించి సుపరిపాలన అందించేందుకు కూటమి సిద్ధంగా ఉందన్నారు. అందనంత ఎత్తులో ఉన్న అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకు పైలా సిద్ధంగా ఉన్నారని, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా అందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. పైలా ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ఐక్యతను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, వారందరికీ తగిన బుద్ధి చెప్పేందుకు కూటమి సంసిద్ధంగా ఉందన్నారు. సంపద సృష్టించడంలో అధినేత చంద్రబాబు ఎల్లప్పుడూ ముందుంటారని, ఆ సంపదను ప్రజలకు చేరువ చేయడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరని పైలా కొనియాడారు. అంతేకాకుండా యువతకు ఉపాధి కల్పనలో చంద్రబాబు ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాడుగుల కోటపై కూటమి జెండాలు రెపరెపలాడడం తథ్యమని గెలుపు ధీమా వ్యక్తం చేశారు పైలా ప్రసాదరావు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండూరు దేముడు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రంజిత్ వర్మ, క్లస్టర్స్ ఇన్ఛార్జ్ పుష్పాల రమేష్, నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణ, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పుట్టా గంగయ్య, దంగేటి సూర్యారావు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉండూరు రాజు, లెక్కల కాశీబాబు, సీనియర్ బీజేపీ నాయకులు వడ్డాది వరలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మండల సంతోషి సుబ్బలక్ష్మి, వేమన చినకొండలరావు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గట్రెట్టి శివాజీ, మండలం నుండి వివిధ గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు కుటుంబ రాజకీయాన్ని ఎంకరేజ్ చేసి నేను కాకపోతే నా కొడుకు, నా కొడుకు కాకపోతే నా కూతురు, నా కూతురు కాకపోతే నా మనవలు, ఇది వారసత్వ రాజకీయం. అయితే వారసత్వ రాజకీయాలు కూడా ఆచరించే చాలా మంది ఉన్నారు. దానికంటూ ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటని మనం గుర్తించాలి. ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మన మండలం కోసం మాట్లాడుకుంది. ఎందుకంటే మాడుగుల మండలంలో ఈరోజు మోస్ట్లీ ఎక్కువ మంది అటెండ్ అయ్యారు కాబట్టి మన మండలం కోసం మాట్లాడుకుందాం. మన మండలంలో ఉన్న రిజర్వేర్లు కానీ, మన మండలంలో మరి అది కుల ప్రాతిపదిక కావచ్చు, లేకపోతే వేరేది కావచ్చు, మన మండలాన్ని ఎందుకు ఆయన వదిలేశారు? మన మండలానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? చాలాసార్లు పైలా ప్రసాద్ గారి క్యాంపెయిన్కి వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్తారు, ఏంటి కృష్ణ మాడుగులు వెళ్తుంటే మనకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, మనకు నడుము నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే మన క్యాడర్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఒక మాడుగులో నేను వెళ్ళకపోతున్నాను, రిమైనింగ్ 3 మండలాలు కూడా వెళ్తామంటున్నారు ఆయన. నేను ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ ఆయన వరకు ఉప ముఖ్యమంత్రి ఆయన ఆయన దేవరపల్లి మండలం వరకే సార్, మన రిమైనింగ్ 3 మండలాలకి అయితే కాదని చెప్పారు. ఆయన నవ్వుతో మాట చెప్పారు, పోనీలండి ఎంత ఇది, ఈ 40 రోజులే కదా ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈ 40 రోజులే కదా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, రెడ్డి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం కంచుకోట, ఇప్పటికీ కూడా తెలుగుదేశం కంచుకోటే. చాలామందికి ఆ విషయం తెలియదు. నేను ఒక జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, సమన్వయకర్త కావచ్చు, ఇదేంటి తెలుగుదేశంకి కంచుకోవడం చెప్తాను. మన వాస్తవికతను గ్రహించాలి. ఏ రోజైతే రెడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రిగా చేశారో ఆ రోజు నుంచి కూడా ఈ తెలుగుదేశం కోటే. అయితే అంతర్గత కలహాలు, అంతర్గత విభేదాల వల్ల గత 2 పర్యాయాలుగా ఇక్కడ ఓటమి చెప్తున్నాం. ఈ రోజుకి కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మీరెందుకు వెళ్తున్నారు, మీరెందుకు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తాను, నా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తూచి తప్పకుండా నేను పాటిస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యాలయంలో మీకు మెయిన్గా ఎటువంటి అవకాశాలు ఏమైనా కేంద్ర కార్యాలయం నుంచి మీకు అందుబాటులో ఉండాలన్నా పార్టీ మెటీరియల్ అవనియండి, అదేవిధంగా మీ సమస్యలు అవనియండి, అదేవిధంగా మనం రానున్న రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా చేయాలని అవనియండి, దాన్ని ఇక్కడ రానున్న రోజుల్లో విస్తృతంగా మనం మాట్లాడుకొని
రానున్న 30 రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మనందరం ఇక్కడ డిస్కస్ చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఈరోజు అభ్యర్థిస్తూ ఉన్నాం. ఒక రాక్షసుడు, అదేవిధంగా ఒక ఆర్థిక నేరగాడైన మన జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన మన గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఆయన చేసింది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఒక మత కలహాలు రేపి బీజేపీని ఏ విధంగా మనం చెడ్డ చేస్తే మనం రాజకీయంగా ఎదుగుతామని చెప్పేసి చెప్పడం మనందరం చూసిన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎవరైనా అభివృద్ధి అనేది ముఖ్య పాత్ర పోషిస్తారు. అలాంటి అభివృద్ధి కాకుండా ఈరోజు ఎక్కడ చంద్రబాబు నాయుడు చేసింది మనం పోగొడితే దానికి మనకి మంచి పేరు వస్తుందని చెప్పడం ఈరోజు మనందరం చూసిందే. అలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రజావేదిక పడగొట్టడం అవనియండి, ఈరోజు ఎక్కడో మన గీతం మన ప్రహారీ కూడా పగలగొట్టడం అవనియండి, ఇలా ఎన్నో దాడులు మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ఇబ్బంది పెడితే వాళ్ళందరూ ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతారని చెప్పేసి చేయడం మనం అందరం చూసాం. అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు ఊరుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు మనందరం చూసిందే. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక ముఖ్య కలయిక జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇక ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వమైన నరేంద్ర మోడీ గారు, బీజేపీ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పడతామని చెప్పేసి ఈ కలయిక మనందరం చూసిందే. ఈ కలయిక వల్ల రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో మంచి రోజులు 30 రోజులు మాత్రమే ఉందని చెప్పేసి మనందరం ఒకసారి తెలుసుకోవాలి.